దీపము జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అది చెప్పారు. పరబ్రహ్మ స్వరూపంగా చెప్పారు. అలాగే దీపారాధనకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎట్లా అంటే అట్లా దీపారాధన దీపాలు పెట్టుకోవటం చేయకూడదు. అప్పుడు దాని పాజిటివ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ ప్రాపర్టీస్ అంటారు అవి మనం పొందగలుగుతాం. దీపారాధన చేసేటప్పుడు నియమాలు ఏమిటి? దీపం ఎటు పక్కన ఫేసింగ్ ఉండాలి, ఎన్ని ఒత్తులు వాడాలి, దీనికి అన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఏకవత్తి దీపం ఎప్పుడూ వాడకూడదు. ఒకే ఒత్తి వేసి దీపం ఎప్పుడు వెలిగింది. మినిమం 2 ఒత్తులు తప్పకుండా ఉండాలి. 2 ఒత్తులను పెనవేసి దీపారాధన చేస్తారు. కొన్ని రకాల పూజలకి 3 ఒత్తులు వేస్తారు. కొన్ని రకాల పూజలకి 5 ఒత్తులు వేస్తారు. 7, 9 ఒత్తులు కూడా వేసి చేసే పూజలు ఉన్నాయి. ఆ పూజ విధానాన్ని బట్టి దానికి కొన్ని నియమాలను బట్టి ఇన్నేసి ఒత్తులు వేస్తారు. కానీ సాధారణంగా ఒక సంసారి ఇంట్లో పూజ చేసే సమయంలో ఒక జ్యోతి అంటే ఒక ప్రమిదలో కనీసం 2 ఒత్తులు తప్పకుండా వేయాలి.